Hello guys, welcome to day 6 of making 100 orders. I know videos late అయ్యాయి బట్ దెర్ ఇస్ అ బిగ్ రీజన్ బిహైండ్ ఇట్. ఆ రీజన్ ఏంటో ఎండ్లో చెప్తాను డెఫినెట్గా. సో ఇప్పుడు పని విషయం వచ్చేసరికి నిన్న కేక్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పిక్చర్ ప్రింట్ చేసి పెట్టుకున్నాను, ప్రింట్ చేసి తీసుకొచ్చాను దాని మీద పెట్టడానికి. సో కేక్ అంతా రెడీ అయిపోయింది. అసలు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను స్టోర్కి వచ్చాను కానీ కీస్ నా కీస్లో నుంచి విడిపోయినాయి అనమాట. కొంచెం విడిపోయి స్టోర్ ఇంటి దగ్గర ఉండిపోయినాయి. బేసిక్గా కస్టమర్ స్టోర్కి వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు, బట్ కీస్ మర్చిపోయాను, అందుకని తర్వాత రమ్మని చెప్పాను. దెన్ నేను ఫాస్ట్గా కాళ్ళు వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్లో తెచ్చేసాను. సో క్రేజీ అనిపించింది ఆ జర్నీ. ఇంతవరకు నేను స్పీడ్ ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ, ఎందుకంటే మర్చిపోలేకుండా ఫైన్ వేస్తారనమాట. ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ మీద స్పీడ్ వెళ్ళాను, బట్ ఈ వాజ్ ఓకే. జస్ట్ ఓవర్టేక్ చేయడానికే తీసుకున్నాను, బట్ ఐ వాజ్ సేఫ్ అండ్ సౌండ్. ఇంకొచ్చేసాను, కీ కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసి హోమ్ డెలివరీ చేస్తానని చెప్పాను కస్టమర్కి. సో షీ వాజ్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. సో వెరీ నైస్. తను అసలు కేక్ టేస్ట్ కోసం ఎదురు చూస్తుందన్నమాట. సో వాళ్ళకి నచ్చేలాగా స్ట్రాబెరీ ఫిల్లింగ్ మధ్యలో వేసాను. వెనీలా అండ్ స్ట్రాబెరీ కాంబినేషన్ చాలా బాగుంటాయి అనమాట. సో పిక్చర్ ఏమో మనది ఎడిబుల్ ప్రింటర్ అనమాట. ఇది గ్లూటెన్ ఫ్రీ, వీగన్ ఇలా ఉంటుంది. ఎడిబుల్గా ఉంటుంది, కానీ ఆ కేక్కి ఎక్స్ట్రా టేస్ట్ ఏం యాడ్ చేయదు అనమాట. నువ్వు చాలా న్యూట్రల్ టేస్ట్ ఉంటుంది. సో దట్ వాజ్ ఎ గుడ్ వన్. సో కేక్ పిక్చర్లో డ్యూయల్ కలర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ బ్లూ అని. మనది వైట్ కలర్ కేక్ కదా, సో చుట్టూ బోర్డర్ కూడా బ్లూ వేస్తున్నాను. దెన్ ఇట్ విల్ ఫినిష్ ద లుక్. చాలా బాగుంటుంది. కస్టమర్కి ఎట్లా అంటే పిక్చర్ ఒక్కటే కావాలి, బట్ తర్వాత ఏం డిజైన్ సైడ్ ఏం వేస్తుందో మనం చేసుకోమంది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ ఓకే. ఈరోజు మనం రిస్క్ టేకింగ్ గురించి మాట్లాడుకుందాము. సో రిస్క్ ఎట్లా తీసుకోవాలి, క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటాయి, జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోయే రిస్క్లు ఉంటాయి, చాలా ఉంటాయి. సో నా లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మీకు చెప్తాను. అండ్ వేర్ ఐ టుక్ అన్ ఎక్స్ట్రీమ్ రిస్క్ నాకు అప్పుడు అనిపించింది. అండ్ మీ లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ ఎట్ వాట్ టైం పాయింట్ రిస్క్ తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుందాము. రిస్క్ తీసుకోవడం 2 టైప్స్ ఉంటుంది: బ్లైండ్గా వెళ్ళిపోవడము, క్యాల్కులేటెడ్ రిస్క్. క్యాల్కులేటెడ్ రిస్క్ ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటాము. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే వెనక్కి ఎలా వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. బ్లైండ్గా వెళ్ళిపోయేది ఏంటంటే, అండ్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. అప్పుడు అసలు ఇంకా ఫియర్లెస్ ఉంటాం యాక్చువల్లీ చెప్పాలంటే. నథింగ్ టు లూజ్. ఏదైనా పోతే ఏమో, ఎట్లా స్టార్ట్ ఏదో అదంతా చూసుకోమన్నమాట, వెనకాల ఏం జరుగుతుందని కూడా ఆలోచించడం. సో ఆ రెండు అని చెప్తాను. బట్ లైఫ్లో బిజినెస్ అనే కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ రిస్క్ తీసుకోవాలా. రిస్క్ తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది అనమాట. లైఫ్ చూడడానికి బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ అవడానికి బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. నా లైఫ్లో ఎట్లా అంటే, ది వాజ్ అ టైం పాయింట్. నేను చదువా వర్క్ అని చూస్ చేసుకోవడానికి. ఐల్ టెల్ యూ వాట్. ఓకే, 2017లో నేను వచ్చాను కదా. 2017 వచ్చినప్పుడు మాస్టర్స్ చేస్తూ ఉన్నాను. తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను. తర్వాత దెర్ వాజ్ సమ్ సర్టెన్ టైం పాయింట్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ పార్ట్ టైం ఇన్ ఎయిర్పోర్ట్లో బార్లో వర్క్ చేస్తూ ఉన్నాను. బార్లో వర్క్ చేసేవాడిని, కిచెన్లో వర్క్ చేసాను, మల్టిపుల్ వర్క్స్ చేసేవాడిని. సో మా మేనేజరు వేరే కొత్త రెస్టారెంట్కి మూవ్ అయ్యాడు అనమాట. అంటే ఎక్స్ట్రా రెస్టారెంట్స్ వచ్చినాయి తన అండర్లో. సో తను నన్ను పిలిచి అడిగాడు, నిస్సి ఫుల్ టైం జాబ్ కావాలా అని చెప్పేసి. ఫుల్ టైం జాబ్ కావాలా అని దాని అర్థం ఏంటంటే వర్క్ పర్మిట్ ఇస్తాను అని చెప్పేసి. వర్క్ పర్మిట్ వస్తే 2 years నాకు ఏమీ ఆలోచించడానికి ఉండదు అనమాట. 2 years నాకు వర్క్ వీసా వచ్చేస్తుంది, చక్కగా పని చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయి, బాగానే ఉంటుంది లైఫ్ అంతా. కానీ నేను చదువు ఇంకా నాది కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ థీసిస్ చేస్తూ ఉన్నాను. థీసిస్ అయిపోయిన తర్వాత అప్పటికే జాబ్స్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ స్వీడన్. మా ఫ్రెండ్స్కి కూడా జాబులు రాలేదు. కొంతమంది ఇండియా వెళ్ళిపోయారు, కొంతమంది ఎట్లాగొట్లా సెటిల్ అవుతా స్ట్రగుల్ అవుతా ఉన్నారు అనమాట. ఇట్ వాజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మనీ ఏమో లేవు నా దగ్గర. ఇక్కడ ఏంటంటే స్వీడన్లో వన్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 6 months ఎక్స్టెండెడ్ వీసా ఇస్తారు. 6 months ఎక్స్టెండెడ్ వీసా అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా ఏం వర్కౌట్ కాకపోతే. యా. సో ఒక్కరోజు తను అడిగినప్పుడు నేను ఒక నైట్ టైం తీసుకుంటానని చెప్పాను. నేను ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఆలోచించాను.
పోదామా, జాబ్ చేసుకుందామా, లేకపోతే మన నా ప్రొఫెషన్లో నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత దానిలోనే జాబ్ వెతుక్కుందామా అనుకుంటా. నా ప్రొఫెషన్లో నేను చదువుకున్న దానిలో వెతుక్కోవాలంటే నాకు ఐ జస్ట్ హ్యావ్ 2 months అనమాట. ఆ 2 monthsలో నేను జాబ్ తెచ్చుకోవాలా, లేకపోతే ఇంక కథం కథం. సో తనేమో ఛాన్స్ అప్పుడే ఇచ్చాడనమాట. సో ఐ జస్ట్ టుక్ ఎ రిస్క్ అండ్ దెన్ టోల్డ్ హిమ్ నాకొద్దు జాబ్, నేను చదువుకుంటూనే ఉంటానని చెప్పేసి. యా, కమింగ్ టు ద వర్క్లోకి వద్దాము. సో నేను వెళ్ళి కస్టమర్కి అయితే కేక్ ఇచ్చేసాను. షీ ఓపెన్ ద కేక్, షీ వాజ్ లైక్ అమేజ్డ్ అనమాట కేక్ లుక్ చూసి. సో తర్వాత వచ్చి నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోన్ వచ్చింది. నా ఫ్రెండ్ కోసం నేను ఒక చాక్లెట్ కేక్ తయారు చేస్తూ ఉన్నాను. దెన్ సడన్లీ నాకు కస్టమర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హీ వాజ్ లైక్ నాకు ఒక కేక్ కావాలి, అర్జెంట్గా కావాలి, ఒక 2-3 అవర్స్లో ఈవినింగ్ కల్లా కావాలి నాకు, అప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది అని అన్నారు. నేను మా ఫ్రెండ్ కోసం చేస్తున్న కేక్. దెన్ ఐ సెడ్ యా యా షూర్, నేను హెల్ప్ చేస్తాను, నెక్స్ట్ టైం ప్రీ ఆర్డర్ చేయండి అని చెప్పేసి అన్నాను. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ టైం అనమాట నేను కేక్ చేసింది. చాలా ఫాస్ట్గా చేశాను. అంటే ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి, క్రీమ్, కేక్ అండ్ సమ్ గనాష్ అన్నీ ఉంటాయిలే, అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట. అన్నీ రెడీగా ఉంటే కేక్ చేయడం చాలా ఈజీ అనమాట. ఈజీ అని చెప్పలేం, బట్ వీలుగా ఉంటుంది చేయడానికి. ఇప్పుడు నేను తీసుకున్న రిస్క్ ఏంటంటే చాలా బ్లైండ్గా టోటల్ రిస్కీ సిచ్యువేషన్ అనమాట. నాకు 2 months టైం ఉంది, నాకు జాబ్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ అని నేను చాలా లూజ్ అవుతాను అనమాట. స్వీడన్ వచ్చిన పని పోతుంది. బట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ నాకు ఏం నడుస్తుందంటే, మేబీ ఒకవేళ రాకపోతే నేను మా యూనో మేనేజర్ని ఎలాగోలా కన్విన్స్ చేసి మేబీ నేను తీసుకోవచ్చేమో జాబ్ అని చెప్పేసి అది కూడా రన్ అవుతుంది. కానీ దాని గురించి అసలు ఆలోచించనే లేదు. ఎట్లాగైనా నేను జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నాను కదా. ఫార్చునేట్లీ అండ్ మేబీ గుడ్ డీడ్స్ చేసినందుకు ఇట్ కేమ్ బ్యాక్ టు మీ. 1 monthలో నాకు జాబ్ వచ్చింది. I started the working in Karolinska as a research assistant. It was really nice అనమాట. అంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ జాబ్ లాగా అనిపించింది Karolinska. ఆస్కార్, నోబెల్ అవార్డు ఇచ్చేది, ఆస్కార్ అంటున్నా చూడు, సినిమాలో నా ప్రభావం మామూలుగా లేదు. సో యా, నోబెల్ అవార్డు ఇచ్చే Karolinskaలో జాబ్ చేయడం అంటే ఇట్ వాజ్ గ్రేట్ రెప్యుటేషన్ అనమాట. ఐ గెట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో లెట్ మీ కమ్ టు ద క్యాల్కులేటెడ్ రిస్క్ నేను తీసుకున్నది నా లైఫ్లో. I can tell you one example. బిజినెస్ ఈజ్ అ క్యాల్కులేటెడ్ రిస్క్ నేను తీసుకున్నది. ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి ఐ ప్రిపేర్డ్ అ లాట్ అనమాట. ముందల నుంచి నేను మనీ సంపాదించడం కానీ, దాన్ని సేవ్ చేయడం కానీ, అండ్ దెన్ దీనికి ప్రిపేర్ అవ్వడం కానీ, నా మైండ్ని ప్రిపేర్ చేసుకోవడం, నా జాబ్ స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవడం. నేను ఆల్రెడీ, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో, నేను ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ చేస్తూ నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో 2 ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ చూసుకుంటా ఉన్నాను. ఒక టీంని ఎలా బిల్డ్ చేయాలి, ఒక లీడర్గా ఎలా ఎదగాలి. సో ఇవన్నీ నేను ఆలోచించి ఇక్కడికి వచ్చాను అనమాట. అలా తీసుకున్నది క్యాల్కులేటెడ్ రిస్క్. ఇప్పుడు మీ దానికి వదిలేస్తున్నాను. లైఫ్లో రిస్క్ అయితే తీసుకోవాలి, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏ సిచ్యువేషన్లో స్టేబుల్గా మనం ఎక్కువ నాళ్ళు ఉండకూడదు. కంఫర్టబుల్గా ఉండడం అలవాటు అయిపోతుంది. దెన్ వీ డోంట్ సీ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. కానీ ఆ బొబ్బుల్లోంచి బయటకు వస్తే కదా మనకి ఎట్లా ఉంటుంది లైఫ్, ఏం చెయ్యొచ్చు, మన క్యాపబిలిటీస్ ఏంటో తెలుస్తాయి అనమాట. లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనము స్క్వీజ్ అవుతూ ఉంటే సిచ్యువేషన్స్లో కొత్త ఎబిలిటీస్ బయటకు వస్తాయి అనమాట. ఓకే, అలా అని చెప్పేసి నిసి ప్రతి విషయంలో స్క్వీజ్ అవ్వనా అంటే నో, డోంట్ డూ దాట్. ఓకే, అట్లాంటి పనులు చేయొద్దు. కానీ క్యాల్కులేటెడ్గా పోవాలా, క్యాల్కులేటెడ్గా స్క్వీజ్ అవ్వాలా, క్యాల్కులేటెడ్గా కొంచెం స్ట్రెస్ అవ్వాలా. అప్పుడు దానిలోంచి ఐడియాస్ పుట్టుకొస్తాయి. మంచిగా లైఫ్ కూడా ఇంకో కొత్తగా ఉంటుంది, కొత్త యాంగిల్లో చూస్తారు. బట్ ఇట్ టోటలీ డిపెండ్ ఆన్ యువర్ డెసిషన్, ఎట్లా చేస్తారు అనేది. లేదు నిసి అమ్మ ఇవన్నీ ఎందుకు నాకు, నేను హ్యాపీగా జాబ్ చేసుకుంటాను, ఫ్యామిలీ చేసుకుంటాను, ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, ఈవినింగ్ అయ్యాక హ్యాపీగా టీవీ చూస్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా మందు కొడతాను, ఇవన్నీ అంటే గుడ్, గో అహెడ్, అసలు తప్పే లేదా ఆ లైఫ్లో. కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ రిస్క్ టేకర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే వాటితో సాటిస్ఫై అవ్వలేరు అనమాట. ఏది చేస్తున్నా కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, ఏదో తప్పు జరుగుతుంది, ఏదో చేయలేకపోతున్నాం లైఫ్లో ఏంటో అని చెప్పి అన్సాటిస్ఫైడ్గా ఉంటారు అనమాట. వాళ్ళ కోసం నేను చెప్పేది
ఓకే. బట్ లెట్ మీ టెల్ యూ గైస్, ఆంటర్‌ప్రెన్యూర్స్ లైఫ్ కానీ, రిస్క్ టేకర్స్ లైఫ్ కానీ ఈజీగా ఉండదు. చిన్న దాంతో సాటిస్ఫై అవ్వలేరనమాట. బయట వాళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే, అరే! వీడికి డబ్బు పిచ్చి పట్టిందిరా, అది పిచ్చి పట్టింది, ఇంకో ప్రతిసారి అదే ఆలోచిస్తున్నారు అంటే కాదు. మ్యాటర్ ఏంటంటే దాంట్లో వాళ్ళకి అడ్రినలిన్ దొరుకుతది. దాంట్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరుకుతది. అందులో వాళ్ళకి సంతోషం సంతోషం దొరుకుతది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్వీట్ తిన్నారనుకోండి. హూ డజంట్ లైక్ గులాబ్ జామున్? లెట్స్ సే గులాబ్ జామున్ తిన్నప్పుడు మనకి డోపమైన్ రిలీజ్ అయితది. అండ్ యూ ఫీల్ వెరీ నైస్ సెన్సేషన్. టేస్ట్ బడ్స్ అన్నీ టచ్ అవుతాయి. అండ్ యూ ఫీల్ రియలీ నైస్. ఓకే. అదే ఫీల్ నువ్వు ఈ పనులు చేస్తున్నప్పుడు కూడా వస్తదనమాట. నమ్మడానికి అర్థం కాకపోతే ఏదన్నా పని చేసి ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఆ సంతోషం ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఓకే. రిస్క్ తీసుకుని పని చేయండి. ఓకే. చిన్న చిన్నవి తీసుకోండి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో. అందులో నీ క్యాపబిలిటీ, నీ కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. ఓకే. దెన్ యూ నీడ్ టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎట్లా అంటే ఓవర్ నైట్లో తీసుకునే డెసిషన్స్ కాదు. ఓవర్ నైట్లో తీసుకునే డెసిషన్స్ కొలాప్స్ అవుతాయి గట్టిగా అనమాట. ఎందుకంటే ఓవర్ నైట్లో తీసుకునే డెసిషన్స్ బాగుంటాయి, కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎ థీమ్ బిహైండ్ ఇట్. యూ నీడ్ టు వర్క్ అరౌండ్ ఇట్. యూనో దీని అంతటికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే అంతా బాగుంటుంది. ఎస్. ఓకే. కేక్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. ఇట్స్ బ్యూటిఫుల్. చాక్లెటీ ఉంది. క్రీమ్ చాలా తక్కువ పెట్టాను. సో ఇక్కడంతా క్రీమ్ తింటారు అనమాట. దెన్ క్రీమ్ అయితే కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ కోసం నేను వెయిట్ చేయాలి ఇంకా. అండ్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ వీకెండ్లో స్టాల్ కూడా ఉంది. స్టాల్ కోసం చాలా అంటే చాలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్ ద రీజన్ వీడియోస్ పోస్ట్ చేయనందుకు. ఏమైందంటే నేను డైలీ షూట్స్ చేస్తూ ఉన్నాను అనమాట. బట్ వాజ్ రియలీ టైర్డ్ ఇంటికి వెళ్ళి ఎడిట్ చేయడానికి. ఓకే. కానీ కంటిన్యూ చేయాలన్న యూనో బ్రెయిన్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్ అయితే నడుస్తూ ఉందన్నమాట. అందుకని షూట్ అన్న అట్లీస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వీకెండ్ స్టాల్ పెట్టింది చాలా డిజాస్టర్ అయిందనమాట. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్. ఈరోజు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఐమ్ ప్రిపింగ్ ఫర్ టుమారో. క్లీనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద బేకరీ. ఓకే, కూల్. బట్ ఐ విల్ సీ యూ గైస్ అరౌండ్. ఈ డే కంప్లీట్ అయిపోయింది. మనకు ఇంకో ఆర్డర్ వచ్చింది. టోటల్ 96 ఆర్డర్స్. ఓకే. సీ యూ. లవ్ యూ.